ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఎలా చేయాలంటే ఫస్ట్ మనము దీని యొక్క క్యూబ్ మనం క్యూబ్ తీయాలి ఫ్రెండ్స్. ఓకే, ఈ క్యూబ్ తీసిన తర్వాత డివిజన్ తోటి మనము డివైడ్ చేసిన తర్వాత దీనితో చేయాలి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ మనం దీని యొక్క క్యూబ్ తీద్దాం ఫ్రెండ్స్ మనము. ఓకే చూడండి ఫ్రెండ్స్, దీన్ని కూడా ఇంకొక షార్ట్ కట్ ఉన్నది ఫ్రెండ్స్, ఇక రఫ్లో వస్తుంది. 2 ఉంటే 8 ఫ్రెండ్స్, 8 ఉంటే 2. ఓకేనా, నెక్స్ట్ 3 ఉంటే 7, 7 ఉంటే 3 చేంజ్ అవుతుంది. ఇక్కడ 6 ఉంటే ఇప్పుడు ఈ 2 8 8 2 7 3 3 7 కాకుండా మిగతాది ఏదైనా ఉండండి ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్ ఎంచుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ ఇప్పుడు మనం స్కేర్ తీసేటప్పుడు 2 వదులుకున్నాం కదా, ఇప్పుడు 3 వదులుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు 3 వదులుకోవాలి. 3 వదులుకున్న తర్వాత ఏం చేయాలండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది దేని యొక్క నెంబర్ క్యూబ్, దీనికి దగ్గరలో ఉన్న క్యూబ్ ఏదో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఏ నెంబర్ యొక్క క్యూబ్ దగ్గర ఉందో ఆ నెంబర్ మేము ఇక్కడ రాసుకుంటున్నాం. ఇప్పుడు 5 క్యూబ్ వచ్చేసి 125, 3 క్యూబ్ వచ్చేసి 27. ఎక్కువ ఉంది ఫ్రెండ్స్, ఇది 3 వదిలేసినాము కదా మనము, దీన్ని రెండింటిని మాత్రమే చూడాలి. 3 క్యూబ్ వచ్చేసి 27 ఎక్కువ ఉంది. ఓకే, 2 క్యూబ్ వచ్చేసి 8 తక్కువ ఉంది. 2 క్యూబ్ వచ్చేసి 8 తక్కువ ఉంది. 3 క్యూబ్ వచ్చేసి 27 ఎక్కువ ఉంది, అంటే మనం 2 తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే, 2 తీసుకుంటున్నాము. ఇది 26 యొక్క క్యూబ్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనము క్యూబ్ వచ్చేసింది కదా, 6 8 1 8 బై ఇక్కడ డివైడెడ్ బై కాబట్టి నేను బై రాస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మొత్తానికి 26 క్యూబ్ వచ్చేసింది, మనం 26 కింద రాసుకుంటున్నాము. ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ రూట్ క్వశ్చన్ మార్క్ ఇంటూ 9. ఇక్కడ 9. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంతలో పోతుందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇది 13లోకి వెళ్తుందా ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చూద్దాము. 13 2s are 26, 13 4s are 52, 13 4s are 52, 62 ఇక్కడ 11 మిగులుతుంది. 13 చూడండి ఎంతలో పోతుంది, చూడండి ఫ్రెండ్స్. 14 8s are 104, 104 అంటే ఇంకా 7 మిగులుతుంది, 7 మిగులుతుంది. 13 7s are 13 6 are 78. 2 2s are 2 4s 2 3s 2 4 3 2 4 3 equal to root question mark into 9. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇది మల్టిప్లై ఉంది కదా, దీన్ని ఇటు సైడ్ తీసుకొచ్చేసరికి ఇది డివైడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, డివైడెడ్ బై అవుతుంది ఫ్రెండ్స్, డివిజన్ అవుతుంది. 3 3s are 3 8s are 3 8s are 3 1s are. ఓకే, 3 2s are remaining 2, 3 7s are 27 ఈక్వల్ టు రూట్ క్వశ్చన్ మార్క్. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇక్కడ చూడండి రఫ్లోకి చేస్తున్నాను. ఇట్లా ఉంటే ఇక్కడ పెద్దది మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఒకవేళ ఇట్లా ఉంటే ఇక్కడ చిన్నది వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ పెద్దది ఉంటేనే మనం చిన్నదానిలోకి తీసుకొస్తాము. ఇక్కడ ఇట్లా ఉంటే మనము పెద్దది వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు అదంతా ఎందుకు, ఇప్పుడు ఇట్లా ఉంటే మాత్రం ఇక్కడ మాత్రం పెద్దది ఉంటుంది ఫ్రెండ్, మీకు అర్థమైపోవాలి ఇక్కడ పెద్దది వస్తుందని. 27 స్క్వేర్ ఫ్రెండ్, 27 క్యూబ్. 27 క్యూబ్ ఎంత ఫ్రెండ్స్, 27 క్యూబ్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, 27 క్యూబ్ వచ్చేసి 26 సారీ ఫ్రెండ్స్, ఇది క్యూబ్ కాదు, ఇది స్కేర్ రూట్. ఇది స్కేర్ రూట్ 27 స్కేర్ వచ్చేసి 729. సారీ ఫ్రెండ్స్, ఇది క్యూబ్ అనుకున్నాను, క్యూబ్ కాదు ఇది స్కేర్ ఫ్రెండ్స్. ఇది స్కేర్ రూట్. ఇది అంటే మనము ఇక్కడ స్కేర్ రూట్ కాబట్టి స్కేర్ రూటే వస్తుంది. ఓకే, 27 స్కేర్ వస్తుంది, 729 ఆన్సర్. ఓకేనా, 27. ఓకే, 27th క్వశ్చన్.
చూడండి ఫ్రెండ్స్ 24% ఆఫ్ ఇది పర్సంటేజ్ ఫ్రెండ్స్ percentage of 40% of 3/4 of 12,000 ఓకే 12,000 చూడండి ఫ్రెండ్స్ ఇది ఎలా చేయాలంటే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా సింపుల్ ఇది 24% అన్నప్పుడు చూడండి ఫ్రెండ్స్ 24/100 into 40/100 into 3/4 ఈ 100లో వచ్చింది పర్సంటేజ్ కదా ఫ్రెండ్స్ పర్సంటేజ్ పెట్టుకున్నాను ఈ పర్సంటేజ్ వచ్చేసింది 3/4 into 12,000 ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి 4 6 are 24 ఓకే 0 క్యాన్సిల్ 2 క్యాన్సిల్ రిమైనింగ్ 1 క్యాన్సిల్ 1 క్యాన్సిల్ చూడండి ఇప్పుడు ఇక్కడ డినామినేటర్లో ఇంకేమైనా ఉందా ఇంకేం లేదు ఓకే 6 3 are 18 into 12 ఎంత వస్తుంది దీన్ని సెట్ చేయండి మల్టిప్లై చేయండి మీరు 180 నేను చేసేటప్పుడు అయితే ఫ్రెండ్స్ ఈ 2ని నేను పక్కన పెట్టేస్తాను 2ని పక్కన పెట్టేస్తే ఇంకా 10 మాత్రమే ఉంటుంది 12లో 2ని పక్కన పెట్టేస్తే 10 ఉంటుంది 18 10s are 180 18 2s are 36 ఇప్పుడు యాడ్ చేయండి 6 11 2 1 6 ఈజీగా వచ్చిందా లేదా ఫ్రెండ్స్ ఆన్సర్ వచ్చేసి 216 ఫ్రెండ్స్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ ఫ్రెండ్స్ 28th క్వశ్చన్ కొద్దిగా మిస్టేక్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంటూ ఉంది కదా ఇక్కడ ప్లస్ ఉంది అలా కాదు ఫ్రెండ్స్ ఇది x/100 into 800 plus 348 equal to 982 చూడండి ఫ్రెండ్స్ 00 క్యాన్సిల్ అయిపోతుంది x into 8 ప్లస్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంటూ ఉన్నది కాబట్టి దీన్ని అట్లనే ఉంచేసి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి దీన్ని మైనస్ చేద్దాం ఫ్రెండ్స్ 348 10 2 7 minus 4 3 6 632 కదా ఫ్రెండ్స్ 632 x into 8 ఈక్వల్ టు 632 ఓకేనా 632 ఇప్పుడు చూడండి x ఈక్వల్ టు ఇది ఇంటూ ఉంది కాబట్టి ఇటు సైడ్ వచ్చేటప్పుడు ఇది డివైడ్ అవుతుంది ఫ్రెండ్స్ డివైడెడ్ బై అవుతుంది 8 ఓకే ఇక్కడ ఎప్పుడైనా చూడండి ఫ్రెండ్స్ ఈ ఈక్వల్ టు అటువైపు ఇంటూ 8 ఉన్నా కూడా ఇటువైపు ఉన్నా కూడా డివైడెడ్ బై అవుతుంది ఇట్లా వచ్చేటప్పుడు ఇది వెళ్ళేటప్పుడు కూడా డివైడెడ్ బై అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ 8 ఆర్ 64 కానీ కొద్దిగా తక్కువ ఉంది 8 7s ఆర్ ఎంత 56ను మైనస్ చేస్తే ఎంత వస్తుంది ఇంకా ఎంత మిగులుతుంది 4 + 3 7 ఓకే 8 9s ఆర్ ఎంత 8 9s ఆర్ 79 ఆన్సర్ ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ ఆన్సర్ వచ్చేసి 79